నమస్తే, నేను ప్రశాంత్. మన తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాల కన్నా ఇతర భాష సినిమాలని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, ఎగేసుకొని మరీ వెళ్ళి చూస్తున్నారు అని చెప్పేసి హరీష్ శంకర్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారని కాదు, ఇలా రెండోసారి కూడా ఇలా మాట్లాడడం అయితే జరుగుతుంది. అసలు తన ఒపీనియన్ ఏంటి, నిజానికి ఎందుకని అలా మాట్లాడడం జరుగుతుంది? ఎందుకు అని అంటే మన ఇండియాలో ప్రతి మూవీని మనం ప్రతి భాష మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అంటే మనకి కేజీఎఫ్ లాంటివి ఇలాంటి మూవీస్ ఎన్నో వచ్చాయి. మన బాహుబలిని, త్రిబుల్ ఆర్ని, సో వాళ్ళు కూడా ఎంతో సూపర్ డూపర్ హిట్ చేయడం అయితే జరిగింది. మరి ఇతను ఎందుకు అలా మాట్లాడడానికి రీజన్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, హరీష్ శంకర్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకుల గురించి. అదేంటంటే మన తెలుగు ప్రేక్షకులు మన తెలుగు మూవీస్ కన్నా ఇతర భాషా మూవీస్కి ఎగేసుకొని వెళ్ళి వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటూ, అంటే తనకు నచ్చని విధంగా ఉంది అన్నట్లుగా అర్థమవుతుంది తన కామెంట్స్ వింటూ ఉంటే. అసలు తన ఒపీనియన్ ఏంటి, ఎందుకు అలా అనాల్సి వచ్చింది? సో ఆయనకి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనే అనుమానాలు, అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. ఓకే. సో నో డౌట్ ఆయన హరీష్ శంకర్ మంచి ప్రతిభాశాలి, మంచి రైటర్ కూడా. తను మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు షాక్ అనేటువంటి సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. 2006, 2007లో, 2006లో అనుకుంటా ఆ సినిమా వచ్చింది. అంటే 19 సంవత్సరాలు అయింది ఆయన డైరెక్టర్ అయ్యి. రవితేజ హీరోగా చేశాడు. బట్ అతనికి మంచి పేరు వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలా. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ సెకండ్ ఫిలిం మళ్ళీ రవితేజను తీసి హిట్ కొట్టాడు, మిరపకాయ అని చెప్పి. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సూపర్. సో ఆయన కెరీర్లోనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ అని చెప్పేసి ఒక సినిమా ఇంతకుముందు హిట్ అది. ఈ మధ్యలో ఒకటి దువ్వాడ జగన్నాథం అని చెప్పేసి అది కూడా చెప్పుకోదగ్గ విజయమే సాధించింది. సో ఆయన నాకు తెలిసి, అలాగే సుబ్రహ్మణ్యం ఫర్సియల్ అది కూడా ఆయనదే. సో సాయి ధరమ్ తేజ్ హీరో, అది కూడా హిట్టే. 8 సినిమాలు ఇప్పటివరకు డైరెక్ట్ చేస్తే ఒక 3 సినిమాలు మాత్రమే ఆడలేదు. అది షాక్ ఒకటి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేశాడు, అదేంటి రామయ్య వస్తావయ్య అట్లా. ఓకే. సో అది ఆడలేదు. లాస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది మిస్టర్ బచ్చన్. అంటే రవితేజ్తో 3 సినిమాలు చేశాడు ఆయన. ఆ 3 సినిమాల్లో ఒకటి బాగా ఆడింది, మిరపకాయ. సో షాక్ ఒకటి, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఒకటి పోయాయి. ఈ మిస్టర్ బచ్చన్ అనేది హిందీలో అజయ్ దేవగన్ హీరోగా చేసినటువంటి రైడ్ అనే సినిమాకి రీమేక్ ఇది. సో అంటే ఇక్కడ ఆ సెన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో తెలుగు వాళ్ళకి అనుగుణంగా దాన్ని మర్చుకోవాలి, నేటివిటీని. అది అక్కడ సంభవం మిస్ అయినందువల్లే. పైగా అందులో రవితేజ వచ్చి హిందీ పాటలు బాగా వింటూ ఉంటాడు, తెలుగు పాటలుగా ఉండదు. ప్రతి సందర్భంలో కూడా ఆ హిందీ పాటలు ప్లే అవుతూ ఉంటాయి ఆ సినిమాలో, ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ. అంటే ఈయనకి అంటే తెలుగులో వచ్చినటువంటి పాటల కంటే హిందీలో వచ్చినటువంటి పాటలు ఇష్టము అన్నట్లు ఆయనే చూపించాడు సినిమాలో. అలాంటి వ్యక్తి తెలుగు ఆడియన్స్ని ఎకసెక్కలు ఎలా చేస్తాడు, వాళ్ళ అభిరుచిని ఎకసెక్కలు ఎలా చేస్తాడు? మన తెలుగు ప్రేక్షకులకి తెలుగు సినిమాల కంటే పక్కాళ్ళ సినిమాలు చూడటం ఇష్టం కదా, వెళ్ళి ఈ సినిమాని హిట్ చేయండి అని చెప్పి డ్రాగన్ అనేటువంటి ఒక తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అంటే ఆ తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్ టైంలో ఆ మాటలు మాట్లాడాడు, దానికి గెస్ట్గా వచ్చి. అప్పుడే ఆయన మీద విమర్శలు వచ్చాయి. తర్వాత ఆయన మళ్ళీ నేను తప్పు తెలుసుకొని 4 కరుచుకున్నాను అన్నట్లుగా, తెలుగు వాళ్ళు ఆదరిస్తేనే కదా నా సినిమాలు ఆడింది, నాకు ఇంత పేరు వచ్చిందని మళ్ళీ ఆయన తర్వాత తాను మళ్ళీ సర్ది చెప్పుకున్నాడు. ఇప్పుడు మరోసారి మళ్ళీ ఇంకొక వేరే భాష మలయాళం సినిమా, దాన్ని తెలుగు డబ్బింగ్ జంఖాన్ అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దాంట్లో మళ్ళీ ఈయన గెస్ట్గా పార్టిసిపేట్ చేశాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటాడు, తెలుగు వాళ్ళు పరాయి వేరే భాషల
సినిమాలకి ఎగేసుకుని వెళ్ళి చూస్తుంటారు కదా, అట్లాగే ఈ సినిమాను కూడా ఎగేసుకుని వెళ్ళి హిట్ చేయండి అని మళ్ళీ అదే తీరులో మాట్లాడాడు. దీంతో ఈయన బచ్చన్ ఫ్రస్ట్రేషన్ నుంచి ఇంకా బయటపడలేదు అని జనం చెప్పుకుంటూ ఉన్నారు. ఓకే. అంటే ఆ మిస్టర్ బచ్చన్ అనే సినిమాని ఈయన ఎంతో ఇష్టపడి చేస్తే జనం దాన్ని ఆడించలేదు, దాన్ని తిరస్కరించారు. మరి నీకే తెలుగు పాటల మీద కంటే కూడా హిందీ పాటల మీద ఎక్కువ అభిమానం ఉంటేనే కదా నువ్వు నీ సినిమాలో ఆ పాటల మీద రన్ చేసావంతా. హిందీ పాటల అభిమానిగా నువ్వు హీరోని చూపించావు బచ్చన్ని, అంటే రవితేజ్ క్యారెక్టర్ని. మరి నువ్వు చేసింది ఏంటి అంటే ఇక్కడ ఇతని వర్షన్లో మనం చూస్తున్నట్లయితే మన తెలుగు వాళ్ళు తెలుగు మూవీస్ కన్నా ఇతర మూవీస్నే ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ దానివల్ల ఇక్కడ తెలుగు మూవీస్ దెబ్బతింటున్నాయి అని అంటున్నారు. కానీ ఒక మూవీ బాగుంటే అది ఎక్కడిది అనేది మనం చూడం. కానీ సో ఇప్పుడు ఒకటి మంజుమల్ బాయ్స్ అని చెప్పేసి మనకు వచ్చింది మలయాళం. సో అక్కడ ఎంత క్రాస్గా చేసింది, మనకు తెలుగులో కూడా ఎంత ఆడింది అనేది. సో మూవీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కంటెంటే ప్రధానం. మీరు చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి మంజుమల్ బాయ్స్ అనేది అందులో స్టార్స్ ఎవరూ లేరు. అవును. మోహన్ లాల్, లేకపోతే మమ్మూటో, లేకపోతే దుల్కర్ సల్మానో, పృథ్వీరాజో, లేదా ఇంకా అక్కడ ఉండేటువంటి ఇంకా వేరే యాక్టర్లు ఉన్నారు కదా టాప్ స్టార్స్, వాళ్ళు ఎవరు లేరు. అయినా కానీ ఆ టైంకి అది టాప్లోకి వెళ్ళింది. బిగ్గెస్ట్ గ్రాసర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ అది. సో ఎందుకు ఆడింది, దాంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది. సో వాళ్ళందరూ కూడా గుణా కేవ్స్ అనే దాంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు దాంట్లో అనుకోకుండా లోయలో పడిపోతే అందులో ఒక అతన్ని కాపాడుకోవడానికి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఆ మిత్ర బృందం అంతా ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఆ కథ అందరినీ కదిలించింది. కాబట్టి భాషతో నిమిత్తం లేకుండా బాగా ఆడింది, తెలుగులో కూడా బాగా ఆడింది. అది తప్పితే ఒకటి రెండు తప్పితే పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇక్కడ ఏం పెద్దగా ఏం ఆడట్లే, వేరే భాషల సినిమాలు. రజనీకాంత్ సినిమాలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో ఇక్కడ జనాలు తిరస్కరించారు, ఎంత పెద్ద స్టార్ అయినా. సో ఇక్కడ కంటెంటే ప్రధానం. కంటెంట్ అది బాగుంది కాబట్టి ఈరోజు పుష్ప 2 అనే సినిమాల్ని దేశమంతా ఎందుకు ఆదరించింది. అవును. ఇది మన తెలుగు కాదని చెప్పేసి నార్త్ ఇండియన్స్ అసలు రాకుండా ఉండాలి, తమిళళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు అసలు చూడకుండా ఉండాలి. కానీ అలా లేదు కదా. అది 1700 కోట్ల రూపాయల పైనే ఆర్జించింది కదా ప్రపంచవ్యాప్తంగా. అలాగే KGF సిరీస్ అది భాషతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా ఆ సినిమాను చూశారు కాబట్టి KGFకి అంత పేరు వచ్చింది. అవును. అట్లాగే ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఆడిందిగా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, నీకు అందులో ఉన్న భావం ఏదైతే ఉందో, ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ ఎమోషనే మిమ్మల్ని పట్టుకుంటుంది. భాష తెలియకపోయినా చాలామంది ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ డైలాగ్ ఏం మనకు అర్థం కావు, కానీ ఆ ఎమోషన్ పట్టుకుంటుంది. లేదు అందులో ఉన్న గ్రాండియర్నెస్, ఆ యాక్షన్ పార్ట్ పట్టుకుంది. గ్లాడియేటర్ అనే ఒక సినిమా సూపర్ డూపర్గా ఆడింది. అందులో ఆ డైలాగ్స్ ఏం అర్థం కావు, చిన్నపిల్లలకి ఏం అర్థం కావు, కానీ విపరీతంగా చూశారు. అంది ఆ ఎమోషన్ కదిలించింది. అందులో యాక్షన్ అందరూ ఇష్టపడ్డారు. అట్లాగే చాలా సినిమాలు, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే కానివ్వండి, మ్యాట్రిక్స్ అయితే అసలు కంటెంట్ కూడా సగం మనకు అర్థం కాదు, అయినా కానీ విపరీతంగా జనం చూశారు. అవును. జాన్ విక్ విపరీతంగా చూశారు. ఇట్లా సంబంధం లేకుండా హ్యారీ పాటర్ సినిమా మీరు చూడండి, ఏమన్నా అర్థమవుతుందా, అందులో భాష ఏమైనా అర్థమవుతుందా జనాలకి, అయినా కానీ అది ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్. అంతే. అంటే ఆ ఎమోషను, ఆ సన్నివేశాలు, మీరు తీసినటువంటి ఆ దృశ్యాలు చిత్రీకరించిన విధానం, ఇవే మనల్ని పట్టుకుంటాయి, గొప్పగా ఆడతాయి అని చెప్పేసి మనం ఇవన్నీ కూడా నిరూపణలే. అంతేగాని తెలుగు వాళ్ళని ఎకసెక్కాలు చేసి తెలుగు సినిమాలు కాకుండా పరాయి భాషా సినిమాలని ఆదరిస్తారు, ఎగేసుకుని వెళ్ళి చూసి హిట్ చేయండి అని నువ్వు ఏదైతే చెప్తున్నావో, నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఆ పరభాష సినిమా ఈవెంట్కి గెస్ట్గా నువ్వెందుకు వచ్చావు అని అడిగితే ఆయన ఏం చెప్తాడు? నువ్వెందుకని ఎగేసుకొని గెస్ట్కి వెళ్ళావు అని మనం కూడా అడగచ్చు ఆయన్ని. సో కాబట్టి తెలుగు ప్రేక్షకులు అనేవాళ్ళు
మంచి సినిమాల్ని చాలా వరకు చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఒకటే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటాయి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు ఒకసారి మనం పెట్టేశామంటే ఇంకో మంచి సినిమా వచ్చినా కూడా ఆ పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు. అవును. అలా ఫెయిల్ అవుతుంటాయి. అంటే టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జనం దగ్గర అదే పనిగా పోగేసుకొని ఉండరు. వచ్చిన ప్రతి సినిమాని మనం చూసేద్దామని చెప్పి జేబులో డబ్బులు పెట్టుకొని ఉండరు వాళ్ళంతా. వాళ్ళు ఒక బడ్జెట్ పెట్టి ఉంటారు. ఆ బడ్జెట్లో మీ లోపల ఒక సినిమా చూశారంటే బాగుందని ఆ సినిమాకి అప్పచెప్పేస్తారు. తర్వాత ఇంకో సినిమా వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అది అన్నిటికీ వర్తిస్తుంది. ఇది ఒక ఆర్థిక సూత్రం అక్కడ ఇమిడి ఉంటుంది. అప్పటికీ కూడా మన వాళ్ళు చాలా వరకు కూడా మంచి సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ చూడరు. హనుమాన్ లాంటి సినిమా తక్కువ బడ్జెట్తో చూసినా 250 కోట్ల రూపాయలు దానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అదే మరి. సో అట్లా అంటే అదే టైంలో వచ్చినటువంటి పెద్ద హీరో సినిమాని గుంటూరు కారానికి కూడా అంత ఇవ్వలేదు కదా వాళ్ళు, టాప్ స్టార్ సినిమా అయినప్పుడు. సో కంటెంట్ ఈజ్ ద కింగ్ ఇక్కడ. సో అది హరీష్ శంకర్కి తెలియదు కాదు. కాకపోతే అతను ఎక్కసెక్కలు ఆడుతూ ఉంటాడు, వెటకారం చేస్తూ ఉంటాడు. అది తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.